నేడు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా పటాన్చెరులోని జీఎంఆర్ ఆటో యూనియన్ అధ్యక్షులు గోడె మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోడె మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ ఉపాధ్యక్షుడు చోటుబాయ్ దస్తగిరి మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోడె మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మగవారికి టికెట్ రేట్లు డబల్ చేయడంతో ఉచిత బస్సు సౌకర్యం నిరుపయోగమేనని అన్నారు. దీనివల్ల పేదవారికి ఒరిగిందేమీ లేదు, కానీ ఆటోని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఆటో డ్రైవర్లకు మాత్రం తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల నగదు అమలు చేయడం చేతకాక ఇప్పుడు ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ వరకు ఆర్టీసీ ఆటో అనే సరికొత్త నాటకంతో ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, మధు, సాదిక్, జార్జ్, ఖాదర్, మాణిక్, ఇమాం సాబ్, రఫీ, అక్బర్, ఇర్ఫాన్, అనంతయ్య, యాదయ్య, మాజిద్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్స్ డే ఆగస్ట్ 1 డేట్ ఉంది కాబట్టి ఫస్ట్ సారి మన జిల్లాలో చేయడం జరుగుతుంది. మన జిఎంఆర్ ఆటో స్టాండ్ మన ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది. అన్న కూడా వెళ్ళండి ఇప్పుడే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ప్రతి ఆటో స్టాండ్లో ఎట్లా నడవాలి, డ్రైవర్ అందరికీ ఒక డే ఉంటుంది కాబట్టి మనకు కూడా ఒక డే డ్రైవర్స్ డే. అయితే మనకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చిండు. బస్సు ఫ్రీ చేసి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చిండు. మళ్ళీ బస్సుకి వెళ్ళి ఆటో ఇంకో ఫ్రీ చేస్తారంట. బస్సు బస్ స్టాండ్లోనే ఉండాలి, ఆటో కూడా బస్ స్టాండ్లోనే ఉండాలి. మళ్ళీ ఒకసారి నోటీస్కి తీసుకొస్తే ఈ 2-3 రోజులలో 4 రోజులలో మళ్ళీ ఒకసారి ఆటో యూనియన్ వాళ్ళతో అందరితో మాట్లాడి మళ్ళీ నిరాహార దీక్ష షురు అవుతుంది. మళ్ళీ బద్దం అయిపోతుంది కాంగ్రెస్, మళ్ళీ కనిపించకుండా పోతుంది. బస్ ఫ్రీ చేసి ఎట్లనో అట్లా ఇట్లా నడిపించిన మాట ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు. ఆ బస్ స్టాండ్ బస్సు వెళ్ళే దగ్గరనే ఉంటుందో, మళ్ళీ కూర్చున్న దగ్గర అన్నీ కూర్చోవాలి. ఇక బస్సు వెళ్ళడానికి రావద్దు, మళ్ళీ పోనీకి రావద్దు. ఆ కేసులకు ఎవరు ఏం భరించేది ఏం లేదు. ఇక ఏం దాకైతే అడదాకా అవుతుంది. ఆటో తీసేయాలి. సరే ఆటో పెడతావా, నువ్వు ఆటో నడిపిస్తావా, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. అది ఇప్పుడు ఉన్న డ్రైవర్లకు ఏం న్యాయం చేస్తావో న్యాయం చేసిన తర్వాత ఆటోల డ్రైవర్లు యూనియన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే డిక్లరేషన్ చేయాలి. కరీంనగర్ డిపోలో ఉన్నాయి, కర్నూలు డిపోలో ఉన్నాయి. ఈ మాటలు బంద్ చేసుకోవాలి అనేవి బంద్ చేసుకొని మా డిస్టిక్ తోటి ఇప్పుడు అందరూ మాట్లాడతాం. మా గ్రూప్లో యూనియన్ లీడర్లు ఉన్నారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రతి జిల్లా ఉన్నారు. మండల్ కాన్సెస్ అందరితో మాట్లాడి ఈ 4-5 రోజుల్లో డిక్లరేషన్ చేస్తాం. మా ప్రెసిడెంట్ జేఏసీ వాళ్ళు కూడా ఇప్పుడు నడుస్తున్న మీటింగ్ ఆల్రెడీ. వాళ్ళు కూడా మనకు నోటీస్ తీసుకొస్తారు ఎట్లా తీసుకోవాలి అనేది. ఒక 4-5 days ఇది మన SIR ప్రోగ్రాం కాగానే నెక్స్ట్ ప్రోగ్రాం ధర్నానే ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే ఆర్టీసీ డ్రైవర్లకు ఏం చేస్తారో ఈ డ్రైవర్లకు కూడా ప్రైవేట్ తీసేసి గవర్నమెంట్ చేయాలి. లేదంటే ఆర్టీసీ బస్సులు కూడా బస్ స్టాండ్ దగ్గర బయటికి రానియము. ఆటోలో స్కీమ్ తీసుకొస్తే ఈ ఆటో బస్ ఫ్రీ చేసి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మళ్ళీ హెచ్చరికిస్తున్నాం. మళ్ళీ ఒకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రోడ్డు మీద ధర్నా చేస్తాం. జై ఆటో. ఈరోజు ఆటో డే సందర్భంగా ఆటో డ్రైవర్లు మా సోదరులు, మా ఆటో డ్రైవర్ సోదరులు అందరూ ఆటో డే జరుపుకోవడం ఎంతో శుభదాయకం. ఈ విధంగా మనం అందరం కలిసిమెలిసి ఇలాంటి ఆటో డే జరుపుకుంటూ ఈరోజు మనకు SIR మీద జరుపుతున్నటువంటి ప్రోగ్రామ్కి మీరందరూ సహకరించి రోజు పొద్దున 6 గంటల సాటి రాత్రి 8 గంటల వరకు దాకా రోజు తిరిగి అందరినీ ప్రవేశం చేస్తూ తిరుగుతున్నందుకు కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆటో డే సందర్భంగా మన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.